అందరికీ శుభోదయం అండి. నేను మీ హరి. 2024కు సంబంధించి సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ అయితే విడుదలయ్యిందండి. మరి దానిలో ఎన్ని సీట్లు ఉంటాయి, ఎక్కడెక్కడ ఈ యొక్క సైనిక్ స్కూల్ పాఠశాలలు ఉన్నాయి, అర్హత సాధించాలంటే వయస్సు ఎంత ఉండాలి, మరి 6వ తరగతిలో ప్రవేశించాలంటే వయసు ఎంత ఉండాలి, 9వ తరగతిలో ప్రవేశించాలంటే వయసు ఎంత ఉండాలి, మరి ఎంత పర్సంటేజ్ మార్కులు ఈ ప్రవేశ పరీక్షలో రావాలి, మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని మార్కులకు ఉంటుంది, ఎంత టైం డ్యూరేషన్తో ఉంటుంది, మరి అదేవిధంగా ఏ ఏ మీడియంస్లో మనం రాసుకోవచ్చు, సీట్ల రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుంది ఈ ప్రవేశ పరీక్షకి, మరి పరీక్షా కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, దరఖాస్తుకి లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, ఇవన్నింటి విషయాల్లో ఇప్పుడు తెలుసుకుందామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి ఇంకెందుకు టాపిక్లకు వెళ్ళిపోదామండి. అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష అయితే నోటిఫికేషన్ విడుదలయ్యిందండి. ఫస్ట్గా సీట్ల కేటాయింపు చూద్దామండి. మరి 6వ తరగతి సంబంధించి ప్రభుత్వ సీట్లు అయితే 2970 సీట్లు అయితే ఉన్నాయండి. అదేవిధంగా ప్రైవేట్కి 2255, మొత్తంగా 5225 సీట్లు అయితే 6వ తరగతి సంబంధించి సీట్లు అయితే ఉన్నాయండి. మరి 9వ తరగతి సంబంధించి 697 సీట్లు అయితే కేటాయించడం జరిగిందండి మన ఏపీకి. అదేవిధంగా మరి ఏపీలో ఎక్కడెక్కడ ఈ సైనిక్ స్కూల్ పాఠశాలలు ఉన్నాయి అన్నది చూద్దామండి. మరి కోరుకొండ అండి, మన విజయనగరం జిల్లాలో కోరుకొండ వద్ద ఉన్నదండి. రెండవది కలికిరి అండి, అది చిత్తూరు జిల్లాలో ఉందండి రెండవ సైనిక స్కూలు. మరి 3వ సైనిక స్కూల్ కృష్ణాపట్నం అండి, నెల్లూరు జిల్లాలో ఉంది. ఈ మూడు పాఠశాలల్లో మనకి ప్రవేశాలు అయితే ఉన్నాయండి. మరి అర్హత విషయానికి చూద్దామండి. 6వ తరగతికి ప్రవేశం పొందే విద్యార్థుల వయసు అయితే మార్చి 31, 2024 నాటికి 10 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల మధ్యలో ఉండాలండి. బాగా గుర్తుపెట్టుకోండి. మార్చి 31, 2024 నాటికి 10 నుండి 12 సంవత్సరాల మధ్యలో ఉండాలండి. మరి బాలికలు కూడా 6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తు అయితే చేసుకోవచ్చండి. అదేవిధంగా 9వ తరగతి ప్రవేశం పొందే విద్యార్థుల వయసు అయితే మార్చి 31, 2024 నాటికి 13 నుండి 15 సంవత్సరాల మధ్యలో ఉండాలండి. మరి 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలండి. మరి ఎంపిక ప్రక్రియలో మార్కులు ఏ విధంగా రావాలి అనే విషయాన్ని చూద్దామండి. మరి అభ్యర్థులు ప్రవేశ పరీక్షలో ఒక్క సబ్జెక్టులో కనిష్టంగా 25% మార్కులు అయితే సాధించాలండి. మరి అన్ని సబ్జెక్టులో కలిపి అయితే 40% మార్కులు అయితే సాధించాలి. దీనిలో అర్హత సాధించిన వారికి శారీరక వైద్య పరీక్షలు అయితే నిర్వహించి ప్రవేశం అయితే కల్పిస్తారండి. మరి పరీక్షా విధానం ఏ విధంగా ఉంటుంది అన్నది చూద్దామండి. ఇది ఓఎంఆర్ షీట్ మీద బబులింగ్ విధానంలో నిర్వహించే రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు అయితే ఉంటుందండి. 6వ తరగతిలోకి ప్రవేశం పొందే విద్యార్థులకు మొత్తం 300 మార్కులకు ప్రవేశ పరీక్ష అయితే నిర్వహిస్తారండి. మొత్తంగా 125 ప్రశ్నలు ఇస్తారండి. మ్యాథ్స్ సబ్జెక్ట్ నుంచి మాత్రం 50 ప్రశ్నలు ఉంటాయండి. ఒక్కొక్క ప్రశ్నకు 3 మార్కులు. దీనిలో ఏమేమి ఉంటాయంటే ఇంటెలిజెన్స్, లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జ్ సబ్జెక్టుల నుంచి అయితే 25 ప్రశ్నలు చొప్పున మొత్తంగా 125 ప్రశ్నలు ఉంటాయండి. మరి ఈ యొక్క ఇంటెలిజెన్స్, లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జ్ ఈ సబ్జెక్ట్ నుంచి ఒక్కో ప్రశ్నకైతే 2 మార్కులు ఉంటాయండి. మొత్తంగా 300 మార్కులకి ఈ యొక్క 6వ తరగతి ప్రవేశం పొందే విద్యార్థులకు 300 మార్కులకి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారండి. మొత్తం పరీక్ష డ్యూరేషన్ అయితే 2.5 గంటల పాటు జరుగుతుందండి. అదేవిధంగా 9వ తరగతిలో చేరే విద్యార్థులు 400 మార్కులకి పరీక్ష ఉంటుందండి. మరి మ్యాథ్స్ నుంచి 50 ప్రశ్నలు అయితే ఇస్తారండి. ఒక్కొక్క ప్రశ్నకు 4 మార్కులు, అంటే 4 50లు 200 మార్కులు అండి. సేమ్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్, జనరల్ సైన్స్, సోషల్ సైన్స్ నుంచి 25 ప్రశ్నలు చొప్పున 100 ప్రశ్నలకు సమాధానాలు రాయాలండి. ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు అండి. ఈ విధంగా మొత్తం 400 మార్కులకి ఎగ్జామ్ అయితే ఉంటుందండి. 3 గంటల పరీక్ష టైం అండి.
మరి ఏ ఏ మీడియంస్లో రాయాలి అన్నది ఒక్కసారి చూద్దామండి. 9వ తరగతి విద్యార్థులు అయితే ఇంగ్లీష్ మీడియంలో రాయాలండి. అదే 6వ తరగతి విద్యార్థులు అయితే ఇంగ్లీష్లో రాయొచ్చు, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడిస్సీ, మన తెలుగులో కూడా రాయొచ్చండి. పరీక్ష రాయడానికి అవకాశం అయితే ఉందండి. మరి సీట్ల కేటాయింపు ఏ విధంగా ఉంటుంది? మరి తెలుగులో రాయడం వల్ల మళ్ళీ చాలా ఈజీగా విద్యార్థులు అయితే అర్థం చేసుకుంటూ హ్యాపీగా రాయగలుగుతారండి. మరి సీట్ల కేటాయింపు ఏ విధంగా ఉంటుందన్నది చూద్దామండి. ఏ రాష్ట్రంలోనైతే సైనిక్ స్కూల్ ఉంటుందో అక్కడ అందుబాటులో ఉన్న మొత్తం సీట్లలో ఆ రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు 67% సీట్లు కేటాయిస్తారండి. 67% అంటే 3/4 ముప్పావు అన్నమాట సుమారుగా. ఇతర రాష్ట్రాల వరకు 33% సీట్లు అయితే కేటాయిస్తారండి. మరి అందులో కూడా రిజర్వేషన్ ఉంటుందండి. అది ఎస్సీ అయితే 15% రిజర్వేషను, ఎస్టీ అయితే 7.5% రిజర్వేషన్ ఉంటుందండి. ఇతర కులాలకు చెందినటువంటి విద్యార్థులకు 27% రిజర్వేషన్ అయితే ఉంటుందండి. మిగతాది 50% సీట్లను 50% సీట్లలో 25% అయితే మాజీ డిఫెన్స్ ఉద్యోగుల పిల్లలకండి. ఆల్రెడీ ఎక్స్ సర్వీస్ మెన్ కోట ఉంటుంది కదండి, వాళ్ళ పిల్లలకు మిగతా 25% ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు కేటాయించవచ్చండి. ఈ కోటాలో ఒకే రాష్ట్రానికి 3 కంటే ఎక్కువ సీట్లు కేటాయించడానికి వీలు లేదు. ఈ కోటాలో ఇక్కడ డిఫెన్స్ పిల్లలు ఉన్నారు కదండి, అవి అదేవిధంగా ఇతర రాష్ట్రాల వరకు చెందిన విద్యార్థులు అయితే ఈ కోటాలో ఒకే రాష్ట్రానికి 3 కంటే ఎక్కువ సీట్లు కేటాయించడానికి వీలు లేదండి. మరి పరీక్షా కేంద్రాలు ఎక్కడున్నాయి అని చూద్దామండి. మన మొత్తంగా దేశం మొత్తంగా 186 కేంద్రాల్లో పరీక్ష రాసేందుకు అవకాశం ఉందండి. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు చూద్దామండి. అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్ జిల్లాలలో ఈ యొక్క పరీక్ష కేంద్రాలు అయితే ఉన్నాయండి. మరి ఏ విధంగా దరఖాస్తు చేయాలి అన్నది ఎప్పటి వరకు లాస్ట్ డేట్ ఎప్పుడు అన్నది చూద్దామండి. అర్హత కలిగినటువంటి విద్యార్థులు ఆన్లైన్లో నవంబర్ 7వ తేదీ నుండి డిసెంబర్ 16వ తేదీలోగా దరఖాస్తు అయితే చేసుకోవాలండి. దరఖాస్తులో మార్పులకు డిసెంబర్ 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు అవకాశం అయితే ఇచ్చారండి. ఈ యొక్క అప్లికేషన్ పెట్టేసిన తర్వాత వాటి చేంజింగ్ కూడా 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు చేంజింగ్ చేసుకోవచ్చండి. మరి ఈ యొక్క దరఖాస్తుకి ఫీజు ఎంత ఉంటుందంటే ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన విద్యార్థులకు అయితే 500 రూపాయల ప్రవేశ రుసుము, అదే మనం అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుందండి. ఇతరులు అయితే అంటే ఎస్సీ ఎస్టీ కాకుండా మిగతా వాళ్ళు అయితే 650 రూపాయల పరీక్ష రుసుము చెల్లించాలండి. మరి ఎగ్జామ్ ఎప్పుడు అంటే జనవరి 21, 2024 జనవరి 21వ తేదీన ఈ యొక్క సైనిక్ స్కూల్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. మరి ఈ కింద కనిపిస్తున్నటువంటి వెబ్సైట్లో మీరు అప్లికేషన్ని ఆన్లైన్లో ఫిల్ చేసుకోవచ్చండి. మరి వీడియో నచ్చితే వీటి యొక్క అప్డేట్స్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.